ఒక ఊర్లో రాజుగారు అందరికీ రోజు అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే గద్ద పాముని తీసుకొని వెళ్తుంది. తెలియకుండా పాములో నుంచి విషం వచ్చి అన్నంలో పడింది. గద్దకు తెలియదు, పాముకు తెలియదు, రాజుగారికి తెలియదు, వండిన వాడికి తెలియదు, వడ్డించేవాడికి తెలియదు. ఆ అన్నం తిని ఒకరు చనిపోయారు. రాజుగారు చాలా బాధపడ్డారు. మంచి కోసం చేస్తే ఇలా జరిగిందేమి అనుకున్నాడు. ఇది చూసిన చిత్రగుప్త గారు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ పాపం ఎవరి మీద వేయాలి అని ప్రశ్నించాడు. రాజుగారి మీద వేయమంటారా, పాము మీద వేయమంటారా, గద్ద మీద వేయమంటారా, మీరే చెప్పండి అని అడిగాడు చిత్రగుప్తుడు. యమధర్మరాజు ఆలోచించసాగాడు. మర్నాడు పక్క ఊరి నుంచి వచ్చి, అమ్మా, ఇక్కడ రాజుగారు రోజు ఉచిత భోజనం పెడతారంట కదా, ఎక్కడా అని ప్రశ్నించింది. అరే, మీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ననే రాజుగారు పెట్టిన అన్నం తిని ఒకతను చనిపోయాడు అని అంది ఆమె. రాజుగారే విషమిచ్చి చంపేశారని అందరూ అనుకుంటున్నారు. మీరు పోతే మీకు కూడా విషం పెట్టి చంపుతాడు అని అంది. వాళ్ళు వెంటనే అన్నం తినకుండా వెళ్ళిపోయారు. ఇది విన్న యమధర్మరాజు గారు చిత్రగుప్తుని పిలిచి ఈ పాపాన్ని ఈమె అకౌంట్లో వేయి అని చెప్పాడు. అందుకని విన్నపం ఏమంటే తెలియకుండా ఏదీ మాట్లాడకూడదు, తెలుసుకొని మాట్లాడాలి. నిజమే కదండి, రాజుగారేమీ పాపం చేయలేదు కదా. తెలియకుండా మాట్లాడితే ఏదో ఒక పాపం చిట్కా మన ఖాతాలో పడుతుంది. నిజమంటారా కాదంటారా?